వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. పార్లమెంట్ ఎలక్షన్ సమయంలోనే ఇటు చూసుకుంటే మాదిగలకు అన్యాయం జరుగుతూ ఉందని మోత్కుపల్లి నరసింహులు, మందకృష్ణ మాదిగ చెప్తా ఉన్నారు. వీళ్ళంతా ఈ విధంగా చెప్తా ఉంటే మొన్న మోత్కుపల్లి నరసింహులు గారు కూడా నిరాహార దీక్ష చేసి ఆసుపత్రి పాలైన సంఘటన కూడా చూసాం మనము. ఇవన్నీ ఒక దిక్కు అవుతుంటుండే మరి ఇక్కడ కాంగ్రెస్‌లో కూడా ఇంకొక వర్గం అయితే ఏర్పడతా ఉంది. మరి రేపు నిరాహార దీక్షకు కూడా వెళ్తామని చెప్తా ఉన్నారు. అసలు ఎందుకు ఈ వర్గాలన్నీ ఏర్పడడానికి గల కారణాలేంటి? అసలు ఈ పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో ఈ ఎస్సీ రిజర్వేషన్స్ గురించి గానీ, లేకుంటే ఈ బీజేపీ చేస్తున్న ఆరోపణల మీద గానీ, అసలు ఎటువంటివి ఉన్నాయని మనతోని గజలకాంతం గారు అయితే ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. అన్న ఇలా చూడొచ్చన్న, ఇప్పుడు మొన్నటిదాకా మీకు మోత్కుపల్లి నరసింహులు సీనియర్ నేతగా మీకు అన్నగా అయితే ఉన్నారు. ఈ రోజు మరి రేపు నిరాహార దీక్ష చేస్తా అని మళ్ళీ చెప్తా ఉన్నారు. గతంలో కూడా చేశారు. ఎలా చూడొచ్చు దాన్ని? ఇప్పుడు మేము బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేస్తారన్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీని ఈ దేశం నుంచి తరిమేయాలన్న లక్ష్యంతో మేము ముందుకు పోతున్నాం. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అహార్నిశలు కష్టపడి దళితుల కోసం, గిరిజనుల కోసం, బీసీల కోసం అనేక అష్టకష్టాలు పడి మైనార్టీల కోసం ఈ భారత రాజ్యాంగాన్ని రాసి, ఆ రాజ్యాంగంలో ఈ దేశంలో ఉన్నటువంటి దళిత గిరిజనులు, బీసీలు, ఓబీసీలు, అదేవిధంగా రైతులు, అదేవిధంగా మహిళలు, అన్ని వర్గాల ప్రజలకు సమాన స్థానాన్ని కల్పించి, హక్కులను కల్పించి ఈ దేశంలో ప్రజలందరూ కూడా సంతోషంగా బతికే విధంగా భారత రాజ్యాంగాన్ని రాసి దాంట్లో పొందుపరిచాడు. ఆ భారత రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్ బీజేపీ కుట్రకుతంత్రాలు చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ఆలోచన చేస్తుంది. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని రద్దు చేసిందంటే ఆటోమేటిక్గా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన రిజర్వేషన్లను వెంటనే రద్దు అయిపోతాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేయడం అని అంటే రిజర్వేషన్ రద్దు చేసినట్టే. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన రిజర్వేషన్లను కూడా తీసేస్తామని స్పష్టంగా మరి ప్రధానమంత్రి గారు, ఇటు అమిత్ షా గారు, బీజేపీ కేంద్ర మంత్రులు అందరూ చెప్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ తొలగిస్తాం. మరి మేము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన రిజర్వేషన్లను ఉంచాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన రిజర్వేషన్లను కాపాడుకోవాలని మేము ధర్మయుద్ధం చేస్తున్నాము. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ధర్మయుద్ధం చేస్తున్నాము. వాళ్ళేమో అధర్మ యుద్ధం చేస్తున్నారు. ఎవరైతే ఏ బీజేపీ, ఆర్ఎస్ఎస్ అయితే భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తాము, రిజర్వేషన్ తొలగిస్తామని చెప్తున్నారో వాళ్లకు మందకృష్ణ మద్దతు చేస్తున్నాడు. అంటే మందకృష్ణ కూడా బీజేపీ క్యాండిడేట్, మాదే కాదైనా బీజేపీ నాయకుడు. మరి తెలంగాణ ఉన్నటువంటి ఎస్సీలను, దళితులను మోసం చేయాలని చూస్తున్నాడు, తప్పుదోవ పట్టిస్తున్నారు. దాన్ని నమ్మకూడదు. ఎందుకంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని ఆర్ఎస్ఎస్ బీజేపీ ఒక దిక్కు చెప్తుంటే వాళ్లకు మద్దతు చేయడం ఎక్కడిది? రిజర్వేషన్లను తొలగిస్తామంటున్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళను ఎందుకు నమ్ముతున్నారు? నమ్మద్దు కదా. ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి. రిజర్వేషన్లను కాపాడుకోవాలంటే బీజేపీని ఈ రాష్ట్రం నుంచి, ఈ దేశం నుంచి తరిమివేయాలి, ఓడించాలి. ఖచ్చితంగా మేము అందుకోసమే మే 4 తారీఖు నాడు భారత రాజ్యాంగ రక్షణ దీక్షను చేయబోతున్నాం. అది ఆరంభం మాత్రమే. అన్ని జిల్లాలో కూడా 4 తారీఖు నాడు హైదరాబాద్లో పడుతున్నాం. అన్ని జిల్లాలో కూడా సదస్సులు, సమావేశాలు పెట్టి ఖచ్చితంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏ విధంగా మనకు మోసం చేయబోతుంది, భారత రాజ్యాంగాన్ని ఎందుకు రద్దు చేయబోతుంది, రిజర్వేషన్ తొలగించబోతుంది, కాబట్టి దీన్ని నమ్మకూడదు. ఆర్ఎస్ఎస్ బీజేపీని ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమేయాలి, ఈ దేశం నుంచి కూడా తరిమేయాలి. ఆ సమయం ఆసన్నమైంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఇవాళ ముఖ్యమంత్రి గారిని కలిశాం. ముఖ్యమంత్రి గారిని కలిసి, అయ్యా భారత రాజ్యాంగాన్ని కాపాడవలసిన అవసరం ఉంది, దయచేసి తెలంగాణ రాష్ట్రానికి మీ తండ్రి లాంటి వారు, దండం పెడతాము, ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడాలి. అదేవిధంగా రిజర్వేషన్లను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన రిజర్వేషన్లను కూడా కాపాడాలని చెప్పి మేము వినవించాం. ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ కాపాడడం కోసం నేను అండగా ఉంటా. భారత రాజ్యాంగాన్ని రద్దు చేయకుండా ఉంచడం కోసం నేను కూడా మీకు అండగా ఉండి పోరాటం చేస్తా. దేశంలో కూడా సోనియమ్మ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖార్గే గారికి ఈ విషయాలన్నీ వివరించి దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ
భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం, ఈ రిజర్వేషన్ కాపాడడం కోసం ముందుండదని హామీ ఇచ్చాడు. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కాంగ్రెసే రిజర్వేషన్స్ పట్టించుకోవట్లేదు. ఇక్కడ 3 రిజర్వ్ స్థానాలు ఎస్సీ మాదిగలకు ఏవైతే ఉన్నాయో అవి టికెట్లు కేటాయించలేదని చెప్తా ఉన్నారు. మరి వాటి మీద ఇప్పుడు అది మాదిగలకు టికెట్లు ఇవ్వలేదనేది అది చిన్న విషయం, అది తాత్కాలికమైన విషయం. రిజర్వేషన్లో పోతున్నాయి నాయన అంటే కాంగ్రెస్ పార్టీ టికెట్లు పార్టీ రాజకీయ ఎత్తుగడల రీత్యా ఎస్సీ మాదిగలకు ఇవ్వకపోవడం అనేది అది రాజకీయ ఎత్తుగడలు. అది ఇవ్వకపోయినంత ప్రస్తుతానికి ఇవ్వకపోవడం అనేది అది పార్టీ కొన్ని ఎత్తుగడలు ఉంటాయి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని అడిగాం, ఖచ్చితంగా దానికన్నా సమానంగా సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులలో ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ అంతకన్నా ఎక్కువ సమాన స్థానం మీకు కల్పిస్తాం. ఈ రాష్ట్రంలో 70 నుంచి 80 లక్షల మంది మాదిగలు ఉంటారన్న విషయం మాకు కూడా తెలుసు అని ముఖ్యమంత్రి గారు స్వయంగా ఉన్నారు. దానికి సమాన స్థానం కల్పించి మీకు అలాంటి పార్లమెంట్ ఎలక్షన్లు కాగానే ఖచ్చితంగా మీకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈయలో ప్రభుత్వ సలహాదారు కానీ, రాష్ట్ర మంత్రివర్గములు కానీ, మంత్రి కానీ, ఎమ్మెల్సీలు కానీ, రాజ్యసభ కానీ అది కల్పిస్తారని చెప్పి మా ముఖ్యమంత్రి గారు స్వయంగా మాకు చెప్పడం జరిగింది. అందుకోసమే ఆ విషయాలు మేము కాంగ్రెస్ పార్టీలో మాట్లాడుతున్నాం. దానికి ఒప్పుకున్నాడు ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా మాదిగలకు న్యాయం చేస్తా, నేను మంత్రివర్గంలో స్థానం కల్పిస్తాం, ఎమ్మెల్సీలు ఇస్తాం, అదేవిధంగా రాజ్యసభ నామినేటెడ్ పోస్టులు ఇస్తారని చెప్పాడు కదా, అని చెప్పాడు. ఆ విషయాన్ని ఓకే, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చేస్తుంది. ఇప్పుడు ఇలా చూడవచ్చు. ఇప్పుడు మనం చూసుకున్న మోత్కుపల్లి నరసింహులు 30 సంవత్సరాల రాజకీయవేత్త ఉన్న అతని మాట కూడా సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదు. ఎన్నో ఏమైనా పత్రాలు ఇచ్చాను నేను, కానీ అవన్నీ పట్టించుకోవట్లేదు అంటారు. పట్టించుకోవడం కాదు, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా మా ముఖ్యమంత్రి గారు తిరుగుతున్నారు. హైకమాండ్ ఆదేశాలను అనుసరించి సోనియమ్మ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు జాతీయ పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ ఆదేశాల మేరకు ఇతర రాష్ట్రాల బాధ్యతలు కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద పెట్టారు. అక్కడ తిరగడం జరుగుతుంది. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంటు తిరుగుతున్నారు. బిజీ షెడ్యూల్ ఉండడం మూలంగా ఆయన కలవలేకపోతుండే, కానీ ఖచ్చితంగా ఆయన అందరికి కూడా అన్ని సామాజిక వర్గాలకు సమాన స్థానం కల్పించి అందరికి కూడా న్యాయం చేయబోతుందే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మందకృష్ణ మాదిగ అతను చేసే ధర్నాకి మీరు చేసే ధర్నాకి రెండింటికి భేదాలు ఏంటి, లక్ష్యాలు ఏంటి? అధర్మం మధ్యలో జరుగుతున్నటువంటి ఇది యుద్ధం. అధర్మం పక్షాన మందకృష్ణ బీజేపీ వాళ్ళు ఉన్నారు, ధర్మం పక్షాన మేమున్నాం. ధర్మాన్ని గెలిపించుకోవాలి. ధర్మం అంటే ఏంది? బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, రిజర్వేషన్లను కాపాడుకోవాలి. ఇది ధర్మం వైపు. మేము ధర్మం వైపు ఉద్యమం చేస్తున్నాం. వాళ్ళు అధర్మం వైపు పోరాటం చేస్తున్నారు. అధర్మాన్ని గెలిపించాలి. భారత రాజ్యాంగాన్ని రద్దు చేసినా పర్వాలేదు, రిజర్వేషన్ రద్దు చేసినా పర్వాలేదని మందకృష్ణ బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు. ఈ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. కాబట్టి ఈ ప్రజలను మోసపోకుండా చేయడం మా ధర్మం. ఈ ప్రజలను ప్రజాస్వామ్య పద్ధతులు కాపాడుకోవాలి. ఈ ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం మా మీద ఉంది. ఈ రిజర్వేషన్ కాపాడుకోవాల్సిన అవసరం మా మీద ఉంది. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మా మీద ఉంది. కాబట్టి ధర్మ యుద్ధం మేము చేస్తున్నాం. మాదిగలకి ధర్మం చేయాలంటే బీజేపీతోనే సాధ్యమని చెప్తా ఉన్నారు మందకృష్ణ. ఎక్కడ వేసింది? ఎవడా చెప్పింది? ఎక్కడ వేసింది? బంగారు లక్ష్మణ్ను బీజేపీ అధ్యక్షునిగా వేసిన 2 నెలలకే 3 నెలలకే ఒక మాదిగవాడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అయిందని కుట్ర కుతంత్రాలు అక్కడున్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి అద్వానీ లాంటి వాళ్ళందరూ కుట్ర కుతంత్రాలు చేసి ఆయన మీద ₹1,00,000 ఒక జాతీయ అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు ₹1,00,000 లంచం పుచ్చుకున్నాడని ఆరోపణలు చేసి కుట్ర కుతంత్రాలు చేసి ఆయన దించాలి. బంగారు లక్ష్మణ్ను ఒక మాదిగవాడు ఈ దేశానికి బీజేపీ అధ్యక్షుడు అయిందని ఆయనను దించేయాలి అంటరాని వాడని చెప్పి కుట్ర కుతంత్రాలు చేసి ఆయనను దించేసి ఆయన మీద కేసులు పెట్టి ఆయనను కేసుల పాలు చేశారు. ఆయన జైలుకు పంపే ప్రయత్నం చేశారు. ఇది వాస్తవం కాదా? వాళ్ళు మాదిగలకు ఎక్కడ చేశారు? ఎవరు దళితులను ఎక్కడ చేశారు? ఏడ చేశారు?
భారతీయ జనతా పార్టీ దళితులను ఎక్కడ బాగు గుజరాతుల్లా, మహారాష్ట్రలో, మరి మణిపూర్లోనా, ఎక్కడ? మణిపూర్లో దళిత గిరిజనులను చంపేశారు. దళిత గిరిజనులను, క్రిస్టియన్లను, అక్కడ ఉన్న అణగారిన కులాలను పట్టపగలు ప్రైవేటు గుండాలకు తుపాకులు ఇచ్చి 1000 మందికి తుపాకులు ఇచ్చి 100 మందిని చంపేశారు. క్రిస్టియన్లను, దళితులను, గిరిజనులను. ఇది వాస్తవం కాదా? మణిపూర్లో చంపింది ప్రైవేటు గుండాలకు. అక్కడ బీజేపీ ముఖ్యమంత్రి, మణిపూర్ ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి ప్రైవేటు గుండాలకు తుపాకులు ఇచ్చి పట్టవాటిని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దళితులను, అణగారిన కులాలను చంపేశారు. ఇప్పటి వరకు చట్టపరమైన చర్య తీసుకోలే. అక్కడ ముఖ్యమంత్రి స్పందించలే. మణిపూర్ ముఖ్యమంత్రి, దేశ ప్రధానమంత్రి పార్లమెంట్లో స్పందించలే. 100 మంది చనిపోతుంటే రోడ్ల మీద ఒక్కరి గురించి పట్టించుకోలే. అదేవిధంగా హర్యానాలో దళిత గిరిజనులపై, అణగారిన కులాలపై దాడులు జరిగితే అక్కడ చంపేస్తుంటే ఏనాడు ఈ దేశ ప్రధానమంత్రి పట్టించుకోలేదు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పట్టించుకోలేదు. గుజరాత్లో 41,000 మంది మహిళలను, ఆడపిల్లలను అత్యాచారాలు చేసి వాళ్ళని ఎక్కడికి తీసుకుపోయినా కూడా ఇప్పటికి తెలియదు. చట్టపరమైన చర్య కూడా తీసుకోలేదు. అక్కడ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటి వరకు చర్య తీసుకోలేదు వాళ్ళ మీద. 41,000 మంది ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన అణగారిన కులాలకు చెందిన మహిళా ఆడపిల్లలు మిస్యూజ్ అయింది. ఇప్పటి వరకు వాళ్ళ మీద చర్య తీసుకోలేదు. అంటే ఏంటి? ఏం జరుగుతుంది? ఉత్తరప్రదేశ్లో 4,200 మంది దళిత యువతను చంపేశారు. ఇప్పటి వరకు చట్టపరమైన చర్య లేదు, కేసు లేదు. ఏంటి అంటే ఈ దేశంలో అణగారిన కులాలను, అట్టడుగు వర్గాలను చంపేయాలన్న లక్ష్యంతో ఆర్ఎస్ఎస్, బీజేపీ ఉంది. కాబట్టి ఆ కుట్ర కుతంత్రాలను మనం ఇప్పుడే తింపికొట్టాలి. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు కట్టే తప్ప ఈ దేశ ప్రజలకు రక్షణ లేదు. రక్షణ ఉండాలంటే ఖచ్చితంగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. అందుకోసమే 320 సీట్లు కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి దేశంలో. ఇక్కడ తెలంగాణలో 14 ఎంపీ సీట్లు గెలవబోతున్నాము. ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ పక్షాన్నే ఉన్నారు.